GR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట మండలం SBI సభ హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం రైల్వే కోడూరు నియోజకవర్గ తెదేపా బాధ్యులు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ సృష్టికర్త ముక్క రూపానందరెడ్డి సతీమణి వరలక్ష్మి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి నిర్వహణలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూపానందరెడ్డి తనయులు ముక్క విశాల్ రెడ్డి, ముక్క సాయి వికాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. సుమారు 2000 మంది కంటి వైద్య శిబిరానికి తలరావడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ ముక్క రూపానందరెడ్డి మన GR7 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం. GR7 టీవీ తెలుగు తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం పుల్లంపేట మండలంలోని SBVD సభ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏంటి అనే విషయాలకు వెళ్తే, గత 5 సంవత్సరాలుగా రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, గుళ్లకు విరాళాలు, అలాగే చదువుకునే శక్తి ఉన్నా కూడా చదువుకోలేని వారికి నేనున్నానంటూ ఆపదలు అపన్నహస్తం అందించిన ఓ వ్యక్తి, అపర భగీరథుడు మన ముందున్నారు. ఆయనే ముక్క రూపానందరెడ్డి గారు. ఆయన రైల్వే కోడ్ నియోజకవర్గంలోని 5 మండలాలలో ఎన్నికలకు ముందు 4 మండలాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. అందరూ నిర్వహిస్తారు, కానీ ఈయన మాత్రం వైద్య శిబిరంలో ఆపరేషన్ కావాలి అంటే ఇక్కడ నుండి అరవింద్ కంటి ఆసుపత్రి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చిన వైనాలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ రోజు అటువంటి వ్యక్తితో మన GR7 టీవీ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆయనతో ఫేస్ టు ఫేస్ జరుపుకుంటున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఈ రోజు మీకెంతో పేరు ప్రఖ్యాతులు, సామాజిక సేవ చేయడం వల్ల, సమాజ సేవ చేయడం వల్ల మీకు వచ్చాయని చాలా మంది కూడా రైల్వే కోడ్ నియోజకవర్గం అంటున్నారు. దీనికి ఎంతో మంచి పేరు వచ్చింది. దీన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను మన కోడూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తాను. ఈ ఫౌండేషన్ ద్వారా బీదలకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, చదువుకోలేని విద్యార్థులకు కానీ, గుళ్ళు గోపురాలకు కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయితే కానీ, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే కానీ, అన్ని విధాల నా శక్తి కొద్దీ నా కోడూరు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ రూపానందరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ కంటిన్యూగా చేస్తున్నాము. అందరికీ ఈ ఐ ఆపరేషన్ అనేది 4 మండలాల్లో పెట్టడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పుల్లంపేట మండలంలో పెట్టడం జరిగింది. బీదలకి కొడుకులు గాని ఎవరు చూడలేనప్పుడు అన్ని సున్నితమైన కన్ను అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం చేస్తే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. అందరికీ మనం సేవ చేయాలనే భాగ్యం కలిగింది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 4 మండలాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. అలాగే ఇప్పుడు 5వ మండలం పుల్లంపేట మండలం కూడా జరుగుతుంది. ఈ 4 మండలాలకి ఈ మండలానికి ఏమైనా వ్యత్యాసం ఉందా, లేకపోతే అదే ఆదరణ ఉందా అన్న? ప్రతి చోట మంచి ఆదరణ. ఎందుకంటే అరవింద్ హాస్పిటల్ ఒక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ కలిస్తే చాలా బాగా ఆపరేషన్ చేయడం కానీ, మంచిగా తీసుకుపోయి తిరుపతి తీసుకుపోయి ఆపరేషన్ చేస్తారనే నమ్మకంతో అందరూ రావడం జరిగింది. ప్రజలందరూ వాళ్ళు అందరూ కూడా ఆపరేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కళ్ళు బాగా కనిపిస్తుంది. ఈ ఫౌండేషన్ అంటే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. అందు గురించి మంచి ఆదరణ ఉంది. అన్న, మీకు ఈ రకమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ క్యాంపే ఎందుకు పెట్టాలి? ఎంతో మంది సేవలు చేస్తున్నారు. మీరు కంటిపైన ఎందుకు దృష్టి సారించారన్న? అంటే భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఒక 10% మనం పేదలకు సేవ చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఎందుకంటే నా సొంత ఫౌండేషన్ ద్వారా చేస్తేనే ప్రజలకు నేను న్యాయం చేయలేననే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది. ఈ రాజకీయాల ద్వారా గవర్నమెంట్ మనకు తోడ్పాటు ఉంటే ఇంకా ఎక్కువ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని ఈ రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు రాజకీయ నేపథ్యాన్ని అయితే మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడను. కానీ కొన్ని విషయాలు, మీరు రాజకీయంగా ఒక టీడీపీ ఇన్ఛార్జ్ పదవి, అలాగే కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, మరియు ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి కూడా మీకు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క సమాజ సేవలు ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారన్న?
నాకు మన ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఆయన నా మీద నమ్మకం ఉంచి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నాకు చెప్పిన ప్రతి ఒక్క పని సంకల్పంతో చేస్తానని సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఇంకో విషయం ఏంటన్నా, ప్రతి విజయం వెనక ఒక స్త్రీ అనేది ఉంటుందంటారు. మీ విజయం వెనక కూడా వరలక్ష్మమ్మ గారు ఉంటారని మా నమ్మకము. ఆమె చేస్తున్న సేవల్ని మీ మాటలు వినాలనుకుంటా. ఆమె చాలా అంటే నేనే చాలా స్మూత్ గా పోతుంటాను. పని కావాలంటే ఆమె దగ్గరికి పోతే పని అవుతుంది అనే నమ్మకం కోడూరు ప్రజలందరికీ కలిగించే విధంగా ఆమె పనులు చేస్తుంది కాబట్టి నాకు తోడ్పాటుగా ఉంది. అందువల్లే నాకు కూడా ఇంత పేరు రావడం జరిగింది. అలాగే అన్న, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ ఉంటారు. మీకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం కానీ అలాగే రాజకీయంగా కానీ మీ రోల్ మోడల్ ఎవరన్నా? నాకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవమానానికి ఒక కసిగా నా వైఫ్ నా తోడ్పాటు ఉంది కాబట్టి ఒక కసిగా పనిచేయడం జరుగుతుంది. అది దేవుని దయ వల్ల మన కోడూరు ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది. అది గుర్తించి నాకు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. నేను అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా బాగా చేస్తానని నమ్మకంతో మన సీఎం గారు నాకు బాపట్ల ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కాబట్టి ప్రజల అభిమానంతో కోడూరు ప్రజలకు అంతో ఎంతో నేను రుణం తీర్చుకోవాలనే సంకల్పం ఉంది కాబట్టి ఈ పనులన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఇంత ప్రజాదరణ, ఇటువంటి యువ ఎమ్మెల్యే వీళ్ళన్నింటినీ కలగలుపుకొని రైల్వే కొన్ని నియోజకవర్గ అభివృద్ధి ఈ ప్రభుత్వంలో మీరు సాధిస్తారు, అలాగే సమాజ సేవల కూడా ముందుంటారని నమ్మకము ఉందన్న? నమ్మకం ఉంది కాబట్టే కదా ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేని గెలిపించారు. నాకు ఇన్ఛార్జి వచ్చేట్టుగా చేశారు, నాకు పదవులు వచ్చేట్టుగా చేశారు. ప్రజల ఆశీస్సులతోటి ఏమైనా చేయగలను. వాళ్ళ రుణము నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే 20 years తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 years పరిపాలించబడింది. అభివృద్ధి అనే శూన్యం ఎంత అభివృద్ధి చేస్తున్నామో, నియోజకవర్గంలో ప్రజలకు ఎంత మేలు చేస్తున్నామో ఆ ఆశీర్వాదం ప్రజలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ళకు అడిగే రైట్ ఉంది. ఆ పని డే అండ్ నైట్ కష్టపడైనా వాళ్ళకి ఏం కావాలో అవి చేసే బాధ్యత నా మీద ఉంది. లాస్ట్ గా అన్న, ముఖ్యంగా ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ కొన్ని భవిష్యత్తులో మరిన్ని సమాజ సేవ కార్యక్రమాలు చేయాలని, దానికి కూడా మీ తోడ్పాటు నియోజకవర్గంలోనే కాకుండా బయట కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్ గా మీరు ప్రజలకు, ఇక్కడికి వచ్చినటువంటి వారికి మీరు చెప్పదలుచుకున్న విషయాలు మా ఛానల్ ద్వారా ప్లీజ్. కోడూరు ప్రజల అందరికీ ఈ సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి వస్తే తప్పకుండా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ సృష్టికర్త ముక్కా రూపానందరెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్ తో MS రెడ్డి, GR7 TV తెలుగు న్యూస్. స్టే ట్యూన్.